ప్రస్తుతం మనతో పాటు విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. మాట్లాడదాం. సరే, ఎలా ఉండబోతుంది విజయనగరం జిల్లాలో? గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా మొత్తం 9కి 9 కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని పోయింది. ఈసారి ఎలా ఉంటుంది? ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో వైనాట్ 175 అని చెప్పేసి ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు ఇవాళ సమరానికి సిద్ధం అనే సమర శంకరం ఉత్తరాంధ్ర నుంచి పూరించబోతున్నారు. గత ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ మెజార్టీతోనే అన్ని 7 శాసనసభ్యులు ఒక పార్లమెంట్ నాకు సంబంధించినంత వరకు కూడా పార్లమెంట్ కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పి తెలియజేస్తాం. గతంలోని ఎన్నికలకు వెళ్ళేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తామని చెప్పి మేము గతంలో ఎన్నికలకు వెళ్ళాం. ఇవాళ రాజశేఖర రెడ్డి కన్నా మిన్నగా పరిపాలన చేశాడు. జగనన్న సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేయండి అని చెప్పి మేము గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ఆ అవ్వతాతలు కానీ ఆ చేయూత ఇచ్చిన ఆ మహిళలు కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే ఇవాళ పేదలందరూ కూడా నష్టపోతారని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు. డెఫినెట్గా ఇవాళ 7 శాసనసభ్యులు నా పార్లమెంట్ కూడా గెలుచుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాం. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కనిపించట్లేదని ప్రచారం జరుగుతుంది. మీ సోషల్ మీడియా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నారా లోకేష్ అరెస్ట్ అయ్యని ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం దుష్ప్రచారం అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అసలు నారా లోకేష్ ఇటు వెళ్ళినట్టుగా ఎక్కడున్నట్టుగా నారా లోకేష్ గారు ఎందుకో కనిపించట్లేదు. ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో కానీ ఎక్కడికన్నా కనిపించట్లేదు. మరి ఎక్కడున్నారో ఏంటనేది వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలియాలి తప్పించి మాకైతే అది ఎవరు కూడా సోషల్ మీడియాలో మీరు చెప్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ఆయన అరెస్ట్ చేస్తారు చెందుతారని కాదు. కానీ నారా లోకేష్ కనిపించట్లేదు. వాళ్ళ తండ్రి గారికి పవన్ కళ్యాణ్కి మరి ఇచ్చిన మరి ఆ ప్యాకేజీ వల్ల ఈయనకి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే కనిపించకపోతే కనిపించకపోవచ్చు అని చెప్పి నా అభిప్రాయం. అంటే మీరేమో మరలా మీరే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షర్మిల, బీజేపీ, జేడీ లక్ష్మణ్ అన్న వీళ్ళంతా ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒకవైపు ఉన్నారు. ఎట్లా ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డికి? ఎట్లా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? ఎట్లా నమ్మడం ఏంటి? గతంలోనే 2019 నుంచి ఇవాళ వరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లో నేరుగా 2.50 లక్షల కోట్ల రూపాయలని నేరుగానే డీబీటీ ద్వారానే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మేము ఏదైతే మీ అందరికీ మీ కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమాలు అందాయి, మేలు జరిగింది, లబ్ధి చేకూరుస్తేనే నాకు ఓటేయండి అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ఈ దేశంలో ఎక్కడ లేరు ఇటువంటి ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నాకు ఆ సంక్షేమ కార్యక్రమాలు అందిన వాళ్ళే నాకు ఓటేస్తారు, నాకు వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి చెప్తున్నారు. విజయనగరంలో ఈసారి ఎంపీ అభ్యర్థిగా మా టీడీపీ కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. టీడీపీకి అభ్యర్థి ఎవరని మీకు అడుగుతున్నాను నేను. టీడీపీకి ఎంతవరకు ఎంపీ అభ్యర్థి సింబల్ చాలు, టీడీపీకి సైకిల్ సింబల్ చాలు, పసుపు జెండా చాలు అని చెప్తున్నాను. అదే చెప్తున్నాను. జనసేన పోటీ చేస్తుందా, సైకిల్ పోటీ చేస్తుందా, ఎవరు పోటీ చేస్తారు అనేది ఇంతవరకు క్యాండిడేట్ క్లారిటీ లేదు వాళ్ళకి. ముఖ్యంగా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు పార్టీ తాలూకా ఇది, తర్వాత వ్యక్తి తాలూకా ఇది కూడా చూసే కార్యక్రమం. ఇవాళ ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యారు, విజ్ఞానవంతులయ్యారు. తప్పకుండా అవతల వ్యక్తిని కూడా పార్టీతో పాటు వ్యక్తిని కూడా చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతవరకు టీడీపీకి వ్యక్తులే తెలియతే క్యాండిడేట్ లేదు కనుక డెఫినెట్గా మాది విజయం అని చెప్పి మేము అంటున్నాం.